M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఉత్తరాఖండ 19వ అధ్యాయం 19వ భాగం గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశుడి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ 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 రామ. హరి ఓం. ఈరోజు మనం ఉత్తరాఖండ 19వ భాగం. నిన్న మనం ఆ రూపాలను పొందినటువంటి ఆ జంతువులకి వాళ్ళు వరాలని ఇస్తున్నారు. అలాగా వరాలను ఇచ్చిన తర్వాత ఆ యజ్ఞం సంపూర్ణంగా గడిచిపోయింది. అక్కడి నుంచి ఆ రావణుడు యుద్ధకాంక్షతో భూమి అంతటిని తిరిగి గొప్ప పరాక్రమవంతులైనటువంటి రాజులను చేరి యుద్ధమునకు రండు, లేకన్నా ఓడిపోతామని శరణు వేడు, నా దాటి కోర్చుకుంటా ఇంకొక దారి లేదు అంటూ మొత్తం భూమి అంతా కూడా రావణాసురుడు తిరుగుతున్నాడు. అలాగా ఆ రాజులందరూ ప్రాజ్ఞులు, భీతి లేని వారు పరస్పరము బాగా యోచించి ఇతడు వరములు గలవాడొకటే జయంపరాడు వాడు అని తలచి ఓడిపోయితమని పలికిరి. ఓ పద్మాక్ష, అటు పలికిన వారు సగరుడు, గాది, పురూరవుడు, గయుడు, దుష్మంతుడు అనేటువంటి వారు. వీరందరూ ఇట్లు పలకగా ఆ వీరుడైనటువంటి రావణుడు యుద్ధకాంక్షతో అయోధ్యకు వచ్చును. అప్పుడు ధైర్యవంతుడు, ఇంద్ర సమాన వీరుడు అయిన అనరణ్యుడు అనేటువంటి రాజు ఇంద్రుడు స్వర్గమును వలె భూమిని పాలించుతుండగా దశకంఠుడు అతను చూచి యుద్ధమునకైనా రమ్ము, లేక భయముతో కలత చెందినతో ఓడిపోతున్న ఒప్పుకో అని చెప్పి అతను అడిగాడు. ఇది నా ఆజ్ఞ అని చెప్పగా ఆ రాజచంద్రుడు కోపావేశము చేత కన్నులు ఎర్రబడగా, ఓ రాక్షస, ఒక్క నిమిషము నిలవము, నేను యుద్ధము చేయవచ్చునని పలికి పూర్వ రావణుని వృత్తాంతము సమస్తము విని ఉండిచే సిద్ధముగానున్న చతురంగ బలములతో కూడిన సైన్యము భూమి అంతయు నిండగా ఆ సైన్యమును తీసుకుని వెళ్లి రాక్షస సైన్యమును త్రిశౌర్యంతో దాటి సూర్య సమాన తేజుడైన ఆ రాజు శ్రేష్టమైన పరాక్రమంతో అనేక దినములు యుద్ధము చేసను. అగ్నిజ్వాలలో పడిన మిడతల వలను, అగ్నిపడుతున్న హవిష్ఠుల వలను తన సైన్యములు సంహరింపబడుతుండను చూచి అనరణ్యుడు రోషముతో సముద్రమందు కలిసిపోయాడు. నదుల వలె నశించుతున్న తన సైన్యములను చూచి ఇంద్రధనువు వలెనున్న భయంకరమైన విల్లు చేతబూని దశముఖుని తాకి మృగరాజు అల్పమైన మృగములను తోలిన విధముగా తనను ఎదిరించు ప్రహస్తుడు, తుకుడు మొదలైన రావణుని మంత్రులను పారద్రోలి 800 బాణములను ఆ రావణుని శిరస్సునందు దత్తముగా దూరినట్లు వేయగా కొండ పెద్ద జడివానకు కరుగున విధముగా కంపమునందగా రావణుడు అనరణ్యుల మీదకు దూకి చేతి కొలది మోదగా ఆ రాజు కలత చెందినవాడై వణకుతున్నవాడై పిడుగుబాటున కూడు వృక్షము వలె రథము నుండి కింద పడిను. ఇట్లు నేలబడిన పవిత్రుడకు అనరణ్యుని చూచి రావణుడు పకపక నవ్వుచూ ఇట్లనను, ఓ రాజా, నన్ను ఎదిరించి ఏమి ఫలమును పొందితివి? యుద్ధమునందు నన్ను ఎదిరించిన ఏ మగవాడైనను శరీరముతో వెళ్ళినా నీవు స్త్రీలతో కామభోగాసక్తుల అగుట చేతను నా బలాధిక్యమును వినివండవు సుమా అనుచున్న ఆ దానవునితో ఆ రాజు తన్నమైన కంఠధ్వనితో ఇట్లనెను,
ఓ రాక్షసరాజా, ఇట్లు ఏల ప్రగల్భములు పలికడవు, నన్నెప్పుడు నీవు కోల్చలేదు. కాలముచే కూలిపోయి ఎవరో గాని కాలమును ఎవరో గాని కాలమును మేరచాలరు. నీవు కారణమాత్రుడవే సుమా, ఇక నీ మాటలు చాలింపుము. ప్రాణము పోవువేళ నాకేది అయినను శక్యమా, పిరికివాడను కాక వీరుడినై నిన్ను ఎదిరించి యుద్ధమునందు చేసి యుద్ధమునందు నన్ను జయించితివి, అది నీకు యుక్తమే. అంతటితో పోక దుర్మార్గుడా, నా వంశమున సహ్యమైన మాటలతో అవమానము చేసేదవా, దానిని నేను సహింపజాలను. ఓ రాక్షస వీరా, నా మాట వినుము. నేనేమాత్రమైనను దానము హోమము పుణ్యము చేసి ఉండినను, ధర్మబద్ధుడనై ప్రజలను పాలించి ఉండలను. దానవ వంశాధిపుడా, నా వాక్యము తగ్గింపకాక రావణ, నా వంశమునందు రాముడు అను పేరుతో దశరథ నందనుడు జన్మించి ఆ శ్రీమహితుడు యుద్ధరంగమున నిన్ను వధించునుగాక అని పలుకుతుండ ఆకాశమున దుందుములం రోగను. దేవతా పుష్పములు ఆ రాజుపై కురిసెను. ఆ రాజు స్వర్గమునకు వెళ్ళెను. అది అలాగా ఆ రాజు ఆ రావణాసురుడికి శాపం ఇచ్చాడు. నా వంశంలో రాముడు అనేటువంటి వాడు జన్మించి నిన్ను చంపుతాడు అని చెప్పేసి వరం ఇచ్చాడు అని చెప్పేసి తెలియజేశాడు. అలాగా తెలియజేసిన తర్వాత ఆ రాజు స్వర్గాన్ని వెళ్ళిపోయాడు. దాంతో ఈరోజు 19వ అధ్యాయం పూర్తయింది. రేపు మనం 20వ అధ్యాయం అలా బయలుదేరి రావణాసురుడు ఇంకెక్కడికి వెళ్ళాడు ఏంటి అనేది దాని గురించి తెలుసుకుందాం. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకట ప్రభాకర్.